హలో వెల్తీ చక్రధర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఫినాన్స్ సెక్టర్ యాప్స్ అనేది మనకొచ్చినాయి. సో, మనకి ఏ యాప్ బెస్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా మంచి క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. సరే మేము పలానా యాప్ తీసుకున్నాము. అందులో మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నాము అని అంటారు. నేను ఒకటే చెప్తుంటాను. మీరు ఏదైనా యాప్ తీసుకోండి. మేము కూడా యాప్సే ఇస్తాము. జనరల్‌గా ఏంటంటే ఇవాళంతా టెక్నాలజీ మారిపోయింది. అంతా ఫింగర్ టిప్స్‌లో ఉండాలని కోరుకుంటున్నాము. మన వాల్యుయేషన్ ఎంత ఉంది? మనకి ఎంత వాల్యూ ఉంది? పెరుగుతుందా? తగ్గుతుందా? అది చూసుకోవడానికి మేజర్‌గా యాప్. యాప్‌లో ఇంకోటి ఏంటంటే మనం అడిషనల్ పర్చేస్ చేయాలన్నా లేదా రిడెంప్షన్ చేయాలన్నా, అమ్ముకోవాలన్నా కూడా మనం యాప్ ద్వారా అమ్ముతున్నాం. సో, మొత్తం మనం చేసేది యాప్‌లోనే చేస్తున్నాం. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ యాప్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. యాప్‌లో చూడాల్సిన మూడే 3. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒక బస్సులో ఉంది చూడండి, ఎగ్జిట్ అనేది ఎమర్జెన్సీ పెడతారు వాళ్ళు. మామూలుగా 2 డోర్స్ మామూలుగా ఉంటాయి. ఇంకోటి ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అలాగే ఈవెన్ ఏరోప్లేన్‌లో ఫ్లైట్‌లో కూడా ఎమర్జెన్సీ డోర్లు కంపల్సరీగా ఉంటాయి. ఎందుకు అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడానికి ఫాస్ట్‌గా ఉండడానికి పెడతారు. మీరు ఒక యాప్‌లో తీసుకున్నారనుకోండి, మీరు యాప్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే యాప్‌ని ఓన్లీ ఫ్రంట్ ఎండ్, అది ఓన్లీ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లో ఏంటంటే ఒక పర్టికులర్ ఫండ్ హౌస్‌లో మనం కొంటున్నాం. అది ఎస్‌బీఐ కానివ్వండి, హెచ్‌డీఎఫ్‌సీ కానివ్వండి, ఏదైనా సరే ఒక ఫండ్ హౌస్‌లో మన అమౌంట్ వెళ్తుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఏ యాప్ ద్వారా కొనండి, ఫస్ట్ మీరు ఎక్కడెక్కడ అమ్మగలుగుతున్నారు దాన్ని, మీరు తీసుకున్న ఫండ్స్‌ని ఎక్కడ మీరు ఎగ్జిట్ అవ్వగలుగుతున్నారు ఫ్యూచర్‌లో అని చూసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా క్రైమ్ అనేది ఎక్కువైపోతుందండి. రాబోయే రోజుల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ అనేది పట్టుకోలేకపోతున్నారు. ఏఐ ఏదైతే ఉందో అది మనకంటే కూడా వాళ్ళు ఎక్కువ వాడుతున్నారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. సో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన యాప్ ద్వారా మనం అమ్మగలుగుతున్నామా లేదా ఫస్ట్. తర్వాత ఒకవేళ యాప్‌లో ఏదన్నా క్రైమ్ జరిగింది, ఏమన్నా ట్రాక్ చేశారు, హ్యాక్ చేశారు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కింద ఆ ఫండ్ హౌస్‌లోకి వెళ్ళి మనం అమ్మగలుగుతున్నామా లేదా. సపోజ్ నా యాప్ నుంచి నేను ఎడల్వైజ్ ఫండ్ కొన్నాను అనుకుందాం. సో, ఎడల్వైజ్ యాప్‌లోకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి నేను అమ్మగలుగుతున్నానా లేదా చూసుకోవాలి. అమ్మగలుగుతున్నాము అయితే బాగానే ఉంది యాప్. సో, మీరు ఒకవేళ క్యామ్స్ ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ బాడీ, అది సెబీ నుంచి. సో, మీరు క్యామ్స్‌లో కూడా మీరు అమ్మగలుగుతున్నారా లేదా. సో, మనం తీసుకున్న ఫండ్‌ని ఈ 3 చోట్ల మనం ఎగ్జిట్ అవుతున్నామా లేదా చూసుకోవాలి ఫస్ట్. మనం పెట్టిన 1,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు, వాట్ ఎవర్ అమౌంట్ కొని ఒక 5,000 రూపీస్ మీరు ట్రై చేయండి. లేదు సార్, నేను ఓన్లీ నా యాప్‌లోనే అమ్మగలుగుతున్నాను, మళ్ళీ నేను యాప్‌లోనే కొనగలుగుతున్నాను తప్పించి నేను అదే నా ఫండ్ హౌస్‌లోకి వెళ్తే బ్లాంక్ ఉంది, ఏం కనిపించట్లేదు అన్నారనుకోండి, మీరు అది డేంజర్‌లో ఉన్నట్టే. సింపుల్ లాజిక్. ఎందుకంటే మనకి ఎగ్జిట్ ఎప్పుడు అవుతామో మనకు తెలియదు, ఎప్పుడు రోజులు మారుతున్నాయో తెలియదు. చూడండి, సడన్‌గా ఒక పెద్ద వార్ వచ్చేసింది, అమాంతం మార్కెట్ పడిపోతుంది. మనం అమ్మాలి అనుకున్న రోజుల్లోనే మన యాప్ పని చేయకపోవచ్చు, సర్వర్స్ డౌన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కసారిగా అందరూ సేల్ పెట్టారనుకోండి, ఆ సర్వర్స్ మీకు చూస్తే స్లో అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. మీరు ఆ లాస్ట్ 3 డేస్‌లో సర్వర్స్ పనిచేయవు. ఎందుకంటే ఇండియా మొత్తం ఆ లాస్ట్ 3 డేస్‌లోనే వాళ్ళు ఫైల్ చేద్దాం చూస్తున్నారు. ట్రాఫిక్ అయిపోతాయి, మీకు హ్యాంగ్ అయిపోతుంటాయి. సో, కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నప్పుడు మీకు యాప్స్ పనిచేయవు. సో, అట్లీస్ట్ మీరు ఎగ్జిట్ కనుక 3 టైమ్స్ అవుతున్నారు, ఓకే, ఒకవేళ యాప్ పనిచేయలేకపోయినా సరే నేను ధైర్యంగా నా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లోకి వెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి నా పాన్ నెంబర్ ఇచ్చో, నా ఫుల్ నెంబర్ ఎంటర్ చేసో నేను అమ్మగలుగుతున్నాను అంటే బెస్ట్. అదొక మంచి ఆప్షన్. లేదా క్యామ్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా నేను అక్కడ అమ్మగలుగుతున్నాను అంటే బెస్ట్ ఆప్షన్. సో, ఈ 3 చోట్ల ఎగ్జిట్ ఉండాలండి. 3 ఎగ్జిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ నేను యాప్‌లోనే అమ్మగలుగుతున్నాను, ఇంకెక్కడ అమ్మలేకపోతున్నాను అంటే మాత్రం మీరు దాన్ని క్లోజ్ చేయడమే బెటర్ అని చెప్తున్నాను. చాలా డేంజర్‌లో ఉన్నట్టు. సో, మనం ఎందుకంటే ఎప్పుడు అమ్మాల్సి వస్తుంది ఫ్యూచర్‌లో మనకు తెలియదు కాబట్టి. సో, థాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.